అఖండతో టాలీవుడ్ కి మాస్ హిట్ వచ్చింది. ఆ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో పుష్పరాజ్ దుమ్ము దులపడంతో బాక్స్ ఆఫీస్ ఊగిపోయింది. రీసెంట్ గా శ్యామ్ సింగ్ రాయ్ చేసిన ప్రయోగానికి ఫలితం కూడా కలిసొచ్చింది. ఇక మిగిలింది ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ వంతే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురయ్యేలా ఉంది. ఏంటది? టాలీవుడ్ లో అఖండతో మొదలైన సక్సెస్ దూకుడు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప కూడా వందల కోట్ల వసూళ్లతో షాక్ ఇస్తూనే ఉంది. అఖండ విడుదలయ్యే టైంలో ఏమవుతుందో అన్నారు. కానీ మాస్ హిట్ తో బాక్సాఫీస్ కి గేట్లు తెరుచుకున్నాయి. తర్వాత పుష్ప అంటూ పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా సందడి చేసింది. వరుసగా టాలీవుడ్ కి కాలం కలిసొస్తూ ఉంది. పాన్ ఇండియా మూవీ పుష్ప సందడి తర్వాత 1 వీక్ గ్యాప్ లో వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ కూడా కలెక్షన్ల కిక్కిస్తోంది. ఇలా చూస్తే ఒకటి మాస్ మూవీ, మరొకటి పాన్ ఇండియన్ ఫిల్మ్, ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఇలా అన్నీ హిట్ అయ్యాయి. కాసుల గలగలలు పెరిగాయి. అఖండ నుంచి శ్యామ్ సింగ్ రాయ్ వరకు అన్నీ హిట్ కొట్టాయి. ఇక రాబోయేది ట్రిపుల్ ఆర్, దాని సక్సెస్ మినిమం గ్యారంటీ. అయితే అంచనాలు మాత్రం కలెక్షన్ల సునామీనే అంటున్నారు. 450 కోట్ల బడ్జెట్ 4000 కోట్ల ప్రాఫిట్ గా మారుతుందనేంతగా ట్రిపుల్ ఆర్ మీద అంచనాలున్నాయి. కానీ ఒమిక్రాన్ కేసులు పెరగటమే రిలీజ్ డేట్ ని డౌట్ లో పడేస్తోంది. హిట్ సంగతి దేవుడెరుగు, అసలు ఈ సినిమాలు విడుదలవుతాయా అంటున్నారు. ఢిల్లీలో ఏకంగా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. థియేటర్స్ మూతపడ్డట్టే అంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో 50% ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉంది. అంటే ట్రిపుల్ ఆర్ వసూళ్ల మోతకి ఇక కోతేనా? రాధేశ్యామ్ టీం ని కూడా ఈ డౌట్లే కంగారు పెట్టిస్తున్నాయట. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ మూవీలు ఒకవేళ రిలీజ్ అయినా నార్త్ లో థియేటర్లు మూతపడటం, సగం ఆక్యుపెన్సీతో కొన్ని చోట్ల నడవటంతో వసూళ్ల మోత కష్టమయ్యేలా ఉంది. ఇక ఏపీలో టికెట్ల మ్యాటర్ ఇంకా డైలమాలో పడేస్తోంది. ఆ విషయంలో రాధేశ్యామ్ టీం కి ఓ ఛాన్స్ ఉంది. ట్రిపుల్ ఆర్ వాయిదా పడితే రాధేశ్యామ్ ఆలోచించుకుని పోస్ట్ పోన్ ని అనౌన్స్ చేయొచ్చంటున్నారు.